ఇది రాంబాళకాయ అండి. నేను మొదటిసారి చూస్తున్నాను ఈ రాంబాళకాయ. చిదవళకాయ అయితే చాలాసార్లు చూసాము, తిన్నాము, చాలా మంది తిని ఉంటారు కూడా. రాంబాళకాయ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఈ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. కాయ అయితే చిదవళకాయలాగా ఉందండి. ఇది చూడండి. బాగుందండి రాంబాళకాయ. ఎలా ఉంటుందో అవుతుందని కానీ చాలా తీసుకుంది. రాంబాళకాయ రావు గారి పేరు దగ్గరలో ఉంది, చిదవళకాయ చిదవదేవి దగ్గరలో ఉందండి. రాంబాళకాయ ఇప్పుడే మొదటిసారి తిన్నాను, అయినా సరే చాలా తీసుకుంది. ఎక్కువ గుంజెత్తుకుందండి. కొంచెం తిన్నారో కింద కామెంట్లో పెట్టండి.